అందరికీ నమస్తే. సుధామూర్తి గారి కథల సంకలనం 'తడియారిని సంతకాల' నుంచి మరొక మంచి కథ. శీర్షిక 'ఆగ్నేయ'. రచన రాజేష్ గారు. తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు. ఆహ్లాదకరమైన ఒక శుక్రవారం సాయంత్రం వేళ ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి హాల్లో తనెక్కడా కనిపించకపోవటంతో "ఆగి ఎక్కడా?" అన్నాడు నాన్న. ఎవరూ బదులివ్వలేదు. అంతా నిశ్శబ్దం. తల్లి మొహం చూడగానే అర్థమైంది, ఏదో సీరియస్ సంఘటన జరిగిందని. ఆందోళనతో ఇల్లంతా కలయదిరిగాడు నాన్న. చివరకు పడక గదిలో ఒక మూలకు కూర్చుని కనిపించింది బిడ్డ. మొహంపై చారలు చూడగానే అర్థమైంది, దెబ్బలు తిన్నదని. తండ్రిని చూడగానే ఆగి కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. గుండెలు పిండేసినట్లయిందాయనకు. బిడ్డను గట్టిగా హత్తుకుని భరోసా కోసం నుదుటిపై ముద్దాడాడు. భార్యపై విపరీతమైన కోపమొచ్చింది. "ఇప్పుడే వస్తానుండు తల్లి" అంటూ ఆగీకి చెప్పి భార్య దగ్గరకు దూసుకువెళ్ళాడు. "ఏంటి నువ్వు చేసిన పని? ఇలా కొట్టడానికి నీకు చేతులెలా?" అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయినా బదుల్లేదు. అదే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఆ ఇంట్లో సహజం కూడా. ఏం జరుగుతుందో భార్య ఎన్నడూ చెప్పదు తనకు. కానీ ఈసారి చూసి చూడనట్లుగా వదిలిపెట్టేయదలుచుకోలేదు తను. ఎలాగైనా భార్య నిశ్శబ్దాన్ని ఛేదించాలనుకున్నాడు. బిరబిరా వంటగదిలోనికి వెళ్ళి ఒక స్టీలు కంచం తీసుకుని నేలకేసి కొట్టాడు. బంతిలా ఎగురుతూ గోడకు తాకి పెద్ద శబ్దం చేసిందది. ఆ శబ్దం భార్య నిశ్శబ్దాన్ని ఛేదించింది. "నీ ముద్దుల బిడ్డ ఏం చేసిందో తెలుసా? స్కూల్లో ఒక పిల్లవాణ్ణి కొట్టింది. కొద్దిలో అతని కన్నుకు ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు ఆ పిల్లాడు. అదృష్టవశాత్తు ప్రమాదమేమీ లేదన్నారు డాక్టర్లు. కానీ ఏదైనా అనుకోనిది జరుగుంటే, కన్ను శాశ్వతంగా దెబ్బతినుంటే ఏం జరుగుండేది? తనను స్కూల్ నుంచి వెళ్ళగొట్టేసేవారు" అంటూ కోపంతో బదులిచ్చింది భార్య. బిడ్డ ఆ పని చేసిందంటే తండ్రిగా అతను నమ్మలేకపోయాడు. ఆగి కాస్త చిలిపిదని తెలుసు, కానీ ఎవర్నీ కావాలని నొప్పించదు. అలాంటి ఆగి కొట్టిందా? ఆగ్నేయ తన పూర్తి పేరైనా ఆగి అనే పిలుస్తారంతా. పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో ప్రయత్నాలు, పూజలు ఫలంగా పుట్టిన అల్లారు ముద్దుబిడ్డ. అందుకే ఆగి తల్లిదండ్రులే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరి ప్రేమాభిమానాలతో పెరిగింది ఆగ్నేయ. తన ముద్దు మాటలు, ఆలోచనలతో అందరి మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తుంది. స్కూల్లో సంఘటనల్ని ముద్దుగా వివరిస్తూ ఉంటే ఆమె మాటలు వింటూ అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకే ఆగికి చిన్నపిల్లల నుంచి ముసలవాళ్ల దాకా ఎంతమంది నేస్తాలో. మబ్బుల్ని చీల్చుకుని వచ్చే సూర్యుడిలా, తొలకరి వాన తర్వాత పలకరించే పిల్లగాలిలా ఉండే ఆగి గురించి తెలుసుకోవాలంటే మాటలు చాలవు. తనతో మాట్లాడాల్సిందే. గులాబీ రంగు డ్రెస్లో ఎంతో ముద్దొస్తున్న ఆగీని చూసి తండ్రికి చిరునవ్వు ఆగలేదు. ఆగి అందరికీ ఇష్టమైన, తనకు మాత్రం ఆరో ప్రాణం. తను ఆగికి తండ్రి కంటే కూడా ఒక మంచి ఫ్రెండ్. అందుకే ఆగి తప్పు చేసి ఉంటుందంటే తండ్రి మనసు నమ్మలేదు. బాధను, కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. పాపం ఆ పిల్లాడి తల్లిదండ్రులు కూడా ఎంతగా బాధపడుతున్నారో కదా అనిపించింది. కారణం ఏదైనా ఆగి ఆ పిల్లవాడిని అంతగా గాయపరిచి ఉండాల్సింది కాదు. కానీ ఎందుకలా చేసి ఉంటుందో? తండ్రి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. చివరకు పాపతో మాట్లాడితే బాగుంటుందనిపించింది అతనికి. ఆ తర్వాతే సలహా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆగి పక్కన కూర్చుని తల నిమిరాడు. "ఏం జరిగింది చిన్నా? ఎందుకలా ఆ అబ్బాయిని కొట్టావు?" అనునయంగా అడిగాడు. "వాడు నా గౌన్ లాగాడు నాన్నా" ఏడుస్తూనే బదులిచ్చింది ఆగి. "కాబట్టి కొట్టావా?" బదులివ్వటానికి కాస్త సమయం తీసుకుంది తను. "నేను ఆడుకుంటుంటే హఠాత్తుగా వచ్చి నా గౌను లాగాడు ఆ అబ్బాయి. నెట్టేశాను నేను. చేతిలో పెన్సిలుందప్పుడు.
దాని ములికి ఆ అబ్బాయి కనుపాపలపై గుచ్చుకుంది. ఏడుస్తూ చెప్పింది ఆగి. కారణం సరైనదేననిపించింది. ఏ ఇద్దరు పిల్లల మధ్య అయినా అనుకోకుండా జరిగే సంఘటనలాగే ఉంది. కానీ ఆగ్నేయ సారీ చెప్పకపోవటం మాత్రం ఆశ్చర్యమనిపించింది. ఇంటి దగ్గరున్న చిన్న పార్కుకెళ్ళి ఇద్దరూ ఒక ఇనప బెంచీపై కూర్చున్నారు. చుట్టూ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం. ఆగి కళ్ళల్లో నీళ్లింకిపోయాయి. కన్నీటి చారలు బుగ్గలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. దువ్వుకోకపోవటంతో జుట్టంతా చింపిరిగా తయారైంది. ఎలా మొదలుపెట్టాలో తండ్రికి అర్థం కాలేదు. ఈ విషయంలో తన సపోర్ట్ లేదని ఆగ్నేయ అనుకోకుండా ఉండేలా చేయటం ఎలాగో తెలియక మౌనంగా కూర్చున్నాడు పిల్లతో. బహుశా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందామనో ఏమో. చుట్టూ ఉన్న చెట్ల ఆకులు కూడా కదలట్లేదు. చాలాసేపటి తర్వాత బిడ్డ చల్లటి అరచేతిని చేతుల్లోనికి తీసుకున్నాడు. కళ్ళు మూసుకుని తండ్రి భుజంపై వాలింది తను. ఆ వాలటంలో తాను భద్రంగా ఉన్నాననే భావన కొట్టొచ్చినట్లు కనిపించింది. అయినా తన మౌనం తండ్రికింకా ఆందోళనగానే ఉంది. వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకుంటావా బుజ్జీ అంటూ మౌనాన్ని ఛేదించాడాయన. కాసేపాగి వెళ్ళను అన్నట్లుగా తలూపింది ఆగ్నేయ. ఒరే చిన్నా, స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే ఇలాంటివి జరగటం మామూలే. అయినా నువ్వు ఆ అబ్బాయిని ఎందుకలా నెట్టి కొట్టావు? వెళ్ళి మీ టీచర్కి చెప్పాల్సింది కదా. పెన్సిల్ అతని కంటిలో గుచ్చుకుని ఉంటే ఏమై ఉండేదో చెప్పు. తర్వాత నువ్వు స్కూలుకి వెళ్ళేదానివే కాదు. పాపం ఆ అబ్బాయి ఇప్పుడెంత బాధపడుతున్నాడో ఊహించగలవా? తల వంచుకుని వింటుందే తప్ప సమాధానం మాత్రం ఇవ్వట్లేదు. ఇంకా సీరియస్గా జరుగుంటే పోలీసు వచ్చి నిన్ను జైలుకు తీసుకువెళ్ళేవారు తెలుసా? తనను కదిలించటానికి చెప్పుకుంటూ వెళ్తున్నాడు తండ్రి. పోలీస్ పదం వినబడగానే ఒక్కసారిగా తల పైకెత్తి చూసింది ఆగ్నేయ. కానీ ఆ కళ్ళల్లో భయం లేదు. 8 ఏళ్ల చిన్నారిని కూడా ఏ తప్పు జైలుకు తీసుకువెళుతుంది, ఏది కాదో తెలుస్తుందనిపించింది తండ్రికి. ఓకే నాన్న, ఒక విషయం చెబుతా వినండి అంటూ మౌనం వీడింది ఆగ్నేయ. తన మనసులోని మాట వినాలనే ఆ క్షణం కోసమే వేచి చూస్తున్నాడాయన. టీవీలో మహాభారతం చూశావు గదా అంటూ ఆగ్నేయ టాపిక్ మార్చటంతో ఆశ్చర్యపోయాడు తండ్రి. ఒక్కసారిగా కోపం వచ్చింది. కానీ తమాయించుకుని ఎస్ చూశాను అన్నాడు. దుశ్శాసన అంకుల్ ద్రౌపది ఆంటీ చీర లాగినప్పుడు ఆమె సాయం కోసం ఏడ్చింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరకు కృష్ణుడు ఆమె ఏడుపు విని సహాయం చేశాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో భీమా అంకుల్ దుశ్శాసన అంకుల్ చేతుల్ని లాగిపట్టి ఛాతీని చీల్చి చంపి ఆ రక్తంతో ద్రౌపది ఆంటీ తలంటాడు. అలా ప్రతీకారం తీర్చుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కానీ ఇవాళ నాకు సహాయం చేసేందుకు ఎవరూ లేరు. కాబట్టి నన్ను నేనే కాపాడుకోవాల్సి వచ్చింది. ఆ అబ్బాయి నా గౌను లాగినప్పుడు లోపలున్న అండర్వేర్ కనిపించసాగింది. క్లాస్ రూంలోని అంతా నా వైపే చూస్తున్నారు. కొందరైతే నవ్వారు కూడా. ఈ అబ్బాయి కొద్ది రోజుల క్రిందట నా క్లాస్మేట్ రోహిణితో కూడా ఇలాగే చేశాడు. అయినా నన్ను అవమానిస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఊరుకోవాలి నాన్నా? ఇవాళ నేను ఊరుకుంటే రేపు మరొకరి డ్రెస్ లాగుతాడు. నిజానికి ఆ అబ్బాయిని కొట్టాలని నేను అనుకోలేదు. అదే సమయంలో నేను అవమానపడదలుచుకోలేదు. నన్ను నేను కాపాడుకుంటుంటే చేతిలో పెన్సిలుంది. అదతని కనుబొమ్మపై తగిలింది. అంతే. తనకు దెబ్బ తగిలినందుకు నాకు బాధగానే ఉంది నాన్న. కానీ నా తప్పేమీ లేదిందులో. ఆ అబ్బాయే మొదలెట్టాడంతా. నిజంగా నేను తప్పు చేశానా నాన్నా అంటూ మాట్లాడుతున్నప్పుడు ఆగ్నేయ కళ్ళల్లో మెరుపు కనిపించింది. ఎలా స్పందించాలో అర్థం కాలేదు తండ్రికి. ఆమె చేసింది చూసి గర్వపడాలా వద్దా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. బిడ్డ చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందేమో వెతకటానికి ప్రయత్నించాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఆత్మరక్షణతో గుణపాఠం నేర్పింది తను. మహాభారతంలోని ఉదాహరణ కూడా తన తప్పు లేదనే చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధం జరగటానికి కారణాల్లో
నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం కూడా ఒకటి. ఆ రోజుల్లో అలాంటి తప్పుకు శిక్ష దారుణ మరణదండనే. ఇవాల్టి కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలుపెడితే అంతిమయాత్ర దాకా అమ్మాయిలకు వివిధ రూపాలలో వేధింపులు తప్పటం లేదు. మరి దోషులందరికీ శిక్ష పడుతోందా? బాధితులకు న్యాయం దొరుకుతోందా? ధర్మాన్ని రక్షించటం కోసమని జీవించి మరణించిన మహనీయుల దేశంలోనే మనము బ్రతుకుతున్నాం. ధర్మం నశించినప్పుడు దాన్ని పునరుద్ధరించటానికి కొత్త తరంలో ఎవరో ఒకరు పుట్టుకొస్తారని అంటుంటారు. ద్రుపదుడు చాలా సంవత్సరాలు ప్రార్థించాక పుట్టిన కూతురు ద్రౌపది. అగ్ని నుంచి పుట్టింది తను. ఆగ్నేయ కూడా అలాగే చాలా సంవత్సరాలు వేచి చూశాక ప్రార్థనల తర్వాత పుట్టింది. ఆగ్నేయ అంటేనే అగ్నిపుత్రిక అని అర్థం. బహుశా ఇద్దరి మధ్య కొన్ని పోలికలున్నాయేమో. ఇలా ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి ఆ తండ్రి మెదడులో. బహుశా కొత్త తరం అమ్మాయిల రక్తంలో ద్రౌపది ఉందేమో. వాళ్ళకెవరైతే హాని చేస్తారో చివరకు చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఇలాగే చిన్నారి ద్రౌపదులంతా ప్రతి దాడిని, భయాన్ని ఎదుర్కొని ధైర్యంగా ఆత్మరక్షణకు నడుం బిగిస్తే చెడు చేసే మగైనా ఆడదైనా అంతా కనబడకుండా పోతారు. ఆ పిల్లాడికి జరిగింది నిజంగా దురదృష్టకరమే. కానీ అతడు ఇక నుంచి ఏ అమ్మాయి గౌనును లాగాలనుకున్నా, ఆట వరసకు ఏడిపించాలనుకున్నా 1కి 2 సార్లు తప్పకుండా ఆలోచిస్తాడు. అలా అనిపించి తన బిడ్డను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నాడు తండ్రి. సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.